రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేశానంటున్నారు సుజనా చౌదరి. ఎఫ్డీఏలపై ఓటింగ్కి గైర్హాజరు కావడానికి కారణాలని పదవికి రాజీనామా చేస్తూ లేఖనే చంద్రబాబుకు అందించానంటున్నారు. పార్టీ నేతలు చేస్తున్న విమర్శలకి ముగింపు పలకడానికే రాజీనామా చేశారన్నారు సుజనా చౌదరి. అయితే తనపై విమర్శలు చేస్తున్న వారు పార్టీని నడిపించడం లేదని, పార్టీకి అధిష్టానం ఉందని, వారే తన విషయంలో ఓ తుది నిర్ణయం తీసుకుంటారని చెప్తున్నారు. పార్టీకి ఏది బెనిఫిట్ అయితే అది చేయడానికి ఈ రోజు కూడా సిద్ధంగా ఉన్నాను. అంతేగాని నానా జాతి నానా రకాలు ఇష్టానుసారం మాట్లాడితే కుదరదు. ఒక నీతి నియమం నిజాయితీగా ఉండే వ్యక్తిని, ఒక వ్యక్తిత్వం ఉన్న వ్యక్తిని నేను. అది తెలుసుకోకుండా నా గురించి కానీ మా సంస్థల గురించి కానీ అది కాదు కదా. అలా అని చెప్పి సోషల్ రిఫార్మింగ్ చేయలేము మనం ఈ దేశంలో. ఇట్లా అని మనం ఆవేదపడతామే కానీ ఎవరికి వాళ్ళు బ్లాక్మెయిల్ రాజకీయాలు నాకు తెలియదు, కుట్రలు కుతంత్రాలు మాకు తెలియదు. గవర్నమెంట్తో ఎప్పుడైనా తెలుగుదేశం పార్టీ అపోజిషన్లో ఉన్నప్పుడే నేను తెలుగుదేశం పార్టీతో నేను అసోసియేట్ అవ్వడం జరిగింది. అది కూడా మా పార్టీలో అందరికీ తెలుసు. మా పార్టీ లీడర్స్ కానీ మా పార్టీ వర్కర్లు కానీ ఎవరైనా ఎప్పుడైనా ఏ సందర్భంలో వచ్చినా నాకు చేతనైనంత వరకు ఎంపీ హోదాలో ఉన్నప్పటికీ లేనప్పటికీ సహాయం చేసేదే నా ఉద్దేశం కింద చేస్తూ వచ్చాం.